సువార్తలో మనం చెప్పే ప్రతి సత్యాన్ని కూడా అది నమ్మకుండా చేయడానికి సాతాను దానికి విరుద్ధముగా కొన్ని అబద్ధాలు సృష్టించాడు. తెలివిగా సమాజాన్ని వాడు సువార్త నమ్మకుండా చేయడానికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని కూడా వాడు వాడుకున్నాడు. ఎంత ఘోరమైన విషయం అంటే, పేరు చెప్తే బాగుండదు కానీ అవధాని గారు ఒక ఆయన ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో. అష్టావధానం, శతావధానం, అవధానులు, మహాపండితుడు. భాష మీద, పద్యాల మీద ఆయనకున్న గ్రిప్ ఎవరికీ లేదు ప్రస్తుత జనరేషన్లో. అంత మహావధాని, తెలివైన వాడు. సమాజాన్ని కూడా ఉద్ధరించడానికి, బాగు చేయడానికి ఎన్నో మంచి విషయాలు కూడా చెప్తాడు ఆయన. అలాంటి ఆయన ఏమంటాడంటే, ఒక వీడియోలో చూశాను నేను, మనము పాపులం అనుకునే మతంలో లేము, అమృతపుత్రస్య అని శ్లోకం చెబుతుంది. మనం అమృతపుత్రులమని శ్లోకం చెబుతుంది. కాబట్టి మనం పాపులము, మేము పాపులము అనుకునే ధర్మం కాదు మనది అంటున్నాడు ఆ స్వామీజీ. అన్ని వేదాలు, అన్ని శాస్త్రాలు చదివి ఆయన నోట ఇలాంటి యథార్థత లేని మాట రావడం నా గుండెకు చాలా బాధ కలిగించింది. నేను ఆయన చెప్పే ప్రవచనాలు, అవధానాలు అన్నీ ఫాలో అవుతాను. ఎందుకంటే మనకు తెలియని ఎంతో సబ్జెక్టు ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, చాలా మంచి విషయాలు కూడా తెలుసుకోవచ్చు. నాకు చాలా బాధ వేసింది ఏంటంటే, అంత యథార్థత లేకుండా ఎలా మాట్లాడతాడు ఆయన. వేదముల్లో, పురాణాలలో అవతార పురుషులు అనబడిన వారే పూర్వజన్మ పాప కర్మ ఫలమును అనుభవించుటకు ఈ జన్మలో మేము ఇలా అవతరించామని చెప్పుకున్న శ్లోకాలు వందలున్నాయి. వశిష్ఠ మహర్షి వేదములలో పాపము మా పితృ క్రమానుగతంగా కలిగినదని శ్లోకం ఉంది. వరుణరాజా మా పాపములను తొలగించుమనే ప్రార్థనలు వందల వేలు ఉన్నాయి వేదాల్లో. మహర్షులు, మహానుభావులు మేము పాపులమని ఒప్పుకొని వారు శ్లోకాలు రాస్తే అవన్నీ కనబడలేదు ఈయనకి. అమృతపుత్రుడు అన్నారు కాబట్టి మనం పాపులమని మీరు ఆ భ్రమలో ఉండొద్దు అంటాడు. సువార్తను ఫలించకుండా చేయడానికి సాతాను పుట్టించినటువంటి భయంకర అబద్ధాలు అదొక అబద్ధం. మానవుడిని పాపి పాపి అనద్దు. మానవుడు అమృతపుత్రుడు, పుట్టుకతోనే దైవపుత్రుడు, దైవత్వము కలిగిన వాడు. జన్మలలో శ్రేష్టమైన, విశిష్టమైన జన్మ మానవ జన్మ. ఇవన్నీ మాటలన్నీ ఏంటంటే సువార్త సత్యానికి పునాది లాంటి విషయాన్ని వ్యతిరేకించే సిద్ధాంతాలు ఇవన్నీ. గౌరవపూర్వకంగా అవధాని వారికి విన్నపం ఏంటంటే, మన మహర్షులు ఎందుకు పాపులని వారు ఒప్పుకొని ప్రార్థనలు చేశారో మాకు చెప్పాలి. మరి మనిషి అమృతపుత్రుడు అయితే మరి స్త్రీని నగ్నంగా ఊరేగించినది ఈ అమృతపుత్రులేనా? మణిపూర్లో స్త్రీని బట్టలు ఊడదీసి ఊరేగించింది అమృతపుత్రులేనా? కర్ణాటకలో 6 నెలల పసిపాపను వారం రోజులు పైశాచిక మానభంగం చేసి చంపింది ఈ అమృతపుత్రుడేనా? చెప్పండి స్వామీజీ గారు, అమృతపుత్రుడు ఈ అమృతపుత్రుడేనా? ప్రపంచంలో ఏ మృగమునకు లేని భయంకరమైనటువంటి మృగ లక్షణాలు మనిషికి ఉంటాయి. మనిషిని మించిన క్రూర మృగం మరొకటి లేదు ఈ భూమి మీద. ఏ జంతువు అయినా తనకు ఆకలి అయితేనే వేటాడుతుంది. ఆకలి తీరితే కుందేలు తన ముందుకు వచ్చిన సింహం దాన్ని పట్టించుకోదు. డిస్కవరీ ఛానల్లో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. పులి పరిగెట్టినంత వరకు జింకలన్నీ పరిగెడతాయి. ఒక జింక ఏదో దానికి దొరికిందనుకో, అవి పరిగెట్టడం ఆపేసి మేత వేసుకుంటుంటాయి. అంటే వాటికి అర్థమైపోయింది, ఒక జింక దానికి ఆహారంగా దొరికింది కాబట్టి ఇది మన జోలికి ఇంకా రాదు. ఏ క్రూర జంతువు అయినా ఆకలి అయితేనే వేటాడుతుంది. అవతల ప్రాణిని కానీ మనిషిని కానీ ఎప్పుడు అటాక్ చేస్తుందంటే తనకు ప్రాబ్లం ఉందన్నప్పుడే అవతల వాడిని అటాక్ చేస్తుంది. కానీ మనకు సంబంధం ఉన్నా లేకపోయినా అవతల వాడిని గెలుక్కుని నేర్చుబుద్ధి ఎవరికి ఉంటుంది చెప్పండి? మనిషికి తప్ప. నీకెందుకు వాడి గురించి అట్లా కావాలి.
వాడి నీకేమైనా హాని చేశాడా, నీకేమైనా ఆకలి వేసింది? ఏం లేదే. కావాలి. ప్రతి జంతువులకు కూడా సంభోగానికి ఒక సీజన్ ఉంటుంది, కుక్కలకు కూడా. ఆ సీజన్లోనే అవి కలుస్తాయి, సంతానోత్పత్తి చేస్తాయి. రాత్రి పగళ్ళు వాయి వరస మంచి చెడు లేకుండా ఎప్పుడూ పాపపు తలంపులతో నిండే ఒకే దరిద్రపు గొట్టు ప్రాణి మనిషే. వీడికి 360 రోజులు కూడా ఆ ఆలోచనలే, ఆ తలంపులే, అసహ్యమైనటువంటి అపవిత్రమైన ఆ థాట్సే. అమృతపుత్రులను వాట మనం. మరి కామక్రోధాలు మరి ఎలా వచ్చేసారు? అమృతపుత్రుల్లోనికి చెప్పాలి స్వామీజీ వారు, అవధాని వారు చెప్పాలి. మరి పాపోహం పాప కర్మ అనే శ్లోకం ఎందుకు వచ్చిందో కూడా చెప్పాలి. మరి ఓ భగవంతుడా, వాత్సల్య కలిగిన వాడా, పాపంలో పుట్టినవాడా, పాపంలో పెరుగుతున్నాను. అవతార పురుషులే కర్మఫలము అనుభవించక తప్పదు నాయన, నేను ఇలా చచ్చిపోవాలి, అవతారం ముగించాలని రాసి ఉందా అని చెప్పి చచ్చిపోయారు. మరి ఏమండి, ఎంతో మనం భారతదేశంలో గౌరవించుకునే రామావతారంలో కూడా రాముడు, ఏమండి, నేను చేసిన తప్పు వలన ఇలాగ నేను నా భార్యను పోగొట్టుకున్నాను, ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసుడు, కర్మఫలం ఎవరు అనుభవించిన తప్పదు నేనైనా అని అన్నాడు. మరి ఏమండి, ఏమన్నా అంటే మా మనోభావాలు అంటారు. మళ్ళీ అది దరిద్రం. మళ్ళీ మనోభావాలు ఒకటి, మనోభావాలు దెబ్బతినడం ఏంటో తెలియదు. ఏమైనా మనోభావాలు అంటే కూడా అర్థం తెలియదు. ఇంత పెద్ద అవధానుల వారు కూడా అలా మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత జ్ఞాని, అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తికి ఎందుకు ఆ సత్యాన్ని ప్రజెంట్ చేయటం లేదు? అంటే సువార్తకు వ్యతిరేకంగా అతనిలో నుండి దుష్టుడు పుట్టించినటువంటి ఒక అసత్య మాట అది. ఇప్పుడు తెలుగు సమాజానికి వాళ్ళంటే ఎంత గౌరవం కదా. మా గురువుగారు ఇలాగన్నారు, మనం పాపులం అనుకునే మతంలో ఉండద్దురా అని చెప్పి సువార్తకు దూరం చేయడానికి సాతాను చేసిన ఒక కుట్ర. వందల ప్రవచనాలు హైందవ క్రైస్తవ గ్రంథంలో అయ్యగారు ఎన్ని కొటేషన్స్ ఇచ్చారు. వేదాలను చదివి మహర్షుల అసలు సమస్య ఏంటి అని ఒక చాప్టర్లో రాశారు. వాళ్ళు తమ పాపులు అన్నదే అసలు సమస్య అని, వారు ఎక్కడెక్కడ పాపులని ప్రార్థన చేశారో అన్ని శ్లోకాలు రాశారు. అవన్నీ స్వామీజీ వారికి ఇచ్చి, మరి అమృతపుత్రుడు అనే శ్లోకం పట్టుకున్నారు కదా స్వామి, దీని సంగతి ఏంటని అడిగితే అవధాని వారు ఏం చెప్తారు? ఆయనే కాదు, స్వామి వివేకానందుల వారు కూడా భారతీయులారా మీరు అమృతపుత్రులు అనే మాట ఆయన వాడాడు. ఆయనే మళ్ళీ ప్రబోధరత్నాకరం మొదటి పేజీలో ఓంకారమే యేసుగా అవతరించాడని రాశారు. ఈ డబల్ నాలికలు ఏంటండి? డబల్ మైండ్ ఏంటి? ఈ గరికపాటి అవధాని వారు మరొక చోట యేసు గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఏ మతం అయితేనేమిటి, పాపం చేసిన స్త్రీని చూసి యేసయ్య అమ్మి ఎవరూ నీకు శిక్ష విధింపలేదా, నేను విధింపనన్నారు. ఎంత మహానుభావుడండి ఆయన అన్నాడు ఒక చోట. దాని మనోళ్ళకు వాళ్ళు కొంతమంది అంటే యేసు కూడా పాపం చేశాడు కాబట్టి ఆ స్త్రీకి యేసు కూడా శిక్ష విధించలేదు అంటున్నారు. నేనన్నాను, యేసు పాపం చేశాడని కాదు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉందని మరొక చోటు ఉంది. ఆయన కూడా పాపి అయినందుకు ఆమెను శిక్ష విధించలేదని కాదు, ఆయన పరిశుద్ధుడయ్యిండు కూడా శిక్ష విధించలేదు. ఎందుకంటే క్షమించుటకైనా శిక్షించుటకైనా ఆయన మాత్రమే అర్హుడని ఆ స్త్రీ కూడా అక్కడే నిలబడి ఉంది అందుకే అని నేను చెప్పాను దానికి ఆన్సర్. ఒక చోటేమో యేసయ్య గురించి గొప్పగా మాట్లాడతారు, మరొక చోటేమో ఆ సువార్తకు వ్యతిరేకంగా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇస్తారు. ఒక చోటేమో ఆయన ఏమన్నారంటే, గోవి చుట్టూ ఎందుకు తిరుగుతారా పిచ్చోళ్ళారా, ఏమండి దాని చుట్టూ తిరుగుతారేంటి, పాపం దాని బిడ్డకు పాలించుకోవద్దు, ఎటుడో పెట్టేస్తారు దానికి, అది అరిగించుకోవద్దా? మనిషి గొల్ల చుట్టూ, గోవుల చుట్టూ, చెట్ల చుట్టూ, పొట్ల చుట్టూ తిరుగుతాడు, తన చుట్టూ తాను తిరగడం మానేశాడండి అంటాడు. బాగా చెప్పారు స్వామీజీ. మరి అక్కడికి వెళ్ళి గోవు మనకు తల్లి, మనం పూజిస్తాం అంటాడు. ఏంటో అర్థం కాదు.
ఏమని అడిగితే టార్గెట్ చేస్తారు. నోటి మాట ద్వారా వచ్చే ఆర్గ్యుమెంట్ని ఎదుర్కోలేక నోటి మీద కొట్టండిరా అంటాడు. ఇది ఈ చేతనైన మగతనం చేసేది అదే అనమాట, కొట్టడం. రా కూర్చొని మాట్లాడదాం అంటే మాటల్లో గెలవలేరు కదా. సత్యానికి ఎవడెదురు నిలవగలడు? ప్రవీణ్ పగడాల గారితో చాలా డిబేట్లు చేశారు. ఎండగట్టేశాడు మొత్తం, కులం మీద వాటి మీద అంతా. ఏం చేయాలి? మనం ఓడిపోయాము, స్కెచ్ చేసి చంపేశారు. ఏం చేయగలరు? అంతకంటే మీరు ఏం చేయగలరా? ఒక ప్రవీణ్ పగడాలు చనిపోతే 100 ప్రవీణ్ పగడాలను దేవుడు లేవనెత్తుకుంటాడు. హతసాక్షుల ఒక రక్తపు బొట్టు చెందితే 100 సువార్థికులు లెగుస్తారు. అది చరిత్ర సాక్ష్యం. అది 12 మంది ప్రపంచాన్ని ఎలా కదిలించారు యేసయ్య శిష్యులు. వారేమన్నా రాజుల, గొప్పవాళ్ళ? విద్య లేని పామరులు. దేవుని శక్తి అంత గొప్పది.